పరమశివుని కాశీక్షేత్రం ఆయన నిజంగా అంటే ప్రపంచంలోనే అతి పురాతన నగరం అంటారు, మోక్ష నగరం అంటారు. సో మరి అలాంటి కాశీక్షేత్రాన్ని దర్శింపజేయాలి, మాకు అవకాశం ఇవ్వాలని మీకు ఆలోచన ఎందుకు వచ్చింది అసలు? విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. కాశీక్షేత్రము సప్తమోక్షపురుల్లో ఒక క్షేత్రం. అయోధ్య, మధురామాయ, కాశీ, కాంచవంతిక. ఈ 7 వాటిల్లోనూ కూడా భగవంతుడు ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మాత్రం కాశీక్షేత్రంలోకి. ఓకే. కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. కాశీక్షేత్రంలో శరీరాన్ని వదిలిపెట్టినటువంటి వాడికి మరి ఇంకొక శరీరాన్ని ధరించేటువంటి పరిస్థితి ఆయన రానివ్వడు. కాశీఖండంలో ఒక మాట చెప్తారు, కాశీలో ఉండే పేడ పురుగు గొప్పదా, వేరే వేరే చోట్ల ఉండే అపర కుబేరులు గొప్పవారా అంటే కాశీలో ఉండే పేడ పురుగే గొప్పది అంట. ఎందుకంటే అది జీవించినంత కాలం కాశీలో ఉంటుంది. కాశీలో ఉన్నంత కాలం అక్కడ ఉండేటువంటి మనుషుల యొక్క పాపపుణ్యాలు చిత్రగుప్తుడు రాయలేడు, కనబడవు. శరీరాన్ని వదిలిపెట్టేస్తే పరమశివుడు చెవిలో తారక మంత్రాన్ని చెప్తూ ఉండగా శరీరాన్ని వదిలిపెడుతూ వారు ఇంకొక జన్మ లేకుండా ఉంటారు. అందుకని అయితే కాశీక్షేత్రంలో చాలా విశేషం. ఎందుకంటే మీరు ఇందాక మాట అన్నారు, అతి పురాతనమైనటువంటి నగరము కాదు, భూమండలం మీదనే. ఇంకా అతిశయోక్తి కాకపోతే కాశీఖండం ప్రారంభంలో ఒక మాట చెప్తారు. ఒకసారి బ్రహ్మగారికి ఒక అనుమానం వచ్చిందిట, నేను చేసినటువంటి సృష్టి గొప్పదా, పరమశివుడు చేసినటువంటి సృష్టి కాశీ గొప్పదా అని చెప్పి ఆయన బ్రహ్మగారు ఒక తక్కెడ లాంటిది తీసుకుని ఆయన చేసిన సృష్టి అంతా అందులో వేసేట పక్కన. ఆయన చేసిన అద్భుతమైనటువంటి నగరాలు, అద్భుతమైనటువంటి సరస్సులు, సముద్రాలు, ఆయన చేసిన సృష్టి అంతా ఓ పక్కన పెట్టి ఇలా కాశీని తీసుకొచ్చి ఒక్కసారి ఇలా త్రాసులో వేయగానే ఆ కాశీ క్షేత్రం ఎంత బరువుగా ఉంది అంటే అది భూమి మీద ఉండిపోయింది, ఇవన్నీ పైకి వెళ్ళిపోయాయి అని చెప్పాడు. స్వర్గము, ఇంద్రలోకము ఇవన్నీ కూడా ఈ కాశీ క్షేత్రం యొక్క బరువుకి, అంత గొప్పదనానికి ఇవన్నీ ఎంత స్పీడ్గా వెళ్ళిపోయాయి అంటే స్వర్గం ఇవన్నీ కూడా పైనే ఉండిపోవలసి వచ్చింది. అంత గొప్ప మహిమాన్వితమైనటువంటి క్షేత్రం. అయితే చాలామంది కాశీ వెళుతున్నారు కానీ అందులో ఉండేటువంటి విషయాలు చాలా తక్కువ మందే ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. కాశీ వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు, సాధారణంగా విశ్వేశ్వరుని దర్శనం చేసుకుంటారు, అన్నపూర్ణాదేవి, విశాలాక్షిని, సాక్షి గణపతి, డుండి గణపతి చూస్తారు. చాలా మందికి పాపం డుండి గణపతి కూడా ఎవరో తెలియదు. ఆ పేరు ఎలా వచ్చింది డుండి గణపతి అంటే మన యొక్క కష్టాలని వెతుక్కుంటూ వచ్చి వాటిని తీసేటువంటి వాడు. ఆయనకి 3 నేత్రాలు ఉంటాయి, పైనేమో చక్కగా ఇలా చంద్రుడు ఉంటాడు, ఆయన స్వామివారి గుడి వెనకాలే ఉంటారు. ఇది చాలా మందికి కూడా తెలియదు. సాక్షి గణపతి గుడి ఎక్కడుందో తెలియదు, వెళ్లే మార్గంలో కనబడితే దండం పెట్టుకుంటారు. లేదా ఈ మధ్య కాలంలో వారాహి అమ్మవారి గుడి చాలా మందికి తెలుస్తుంది, అక్కడికి వెళుతున్నారు. తప్పితే అసలు కాశీ అంటే ఏంటి? కాశీ క్షేత్రంలో పంచక్రోశ యాత్రకి చాలా విశేషమైనటువంటి ప్రాముఖ్యత ఉంటుంది. అంటే గర్భవాసం చేస్తారు చాలా మంది, అంటే 9 నెలల కాలం పాటు కాశీలో ఉంటారు. అది కుదరనటువంటి వాళ్ళు 9 రోజులు కాశీలో ఉండి సరే 9 అన్న సంఖ్య కనబడింది కదా అని కొంత సంతృప్తి చెందుతూ ఉంటారు. నిజానికి గర్భవాసం ఎంతకాలం చేశామో అంత కాశీవాసం చేయమన్నారు. దీనికి కూడా ఒక లెక్క ఉంటుంది. అలాగే ఈ కాశీ అనగానే విశ్వేశ్వరుడు, లేకపోతే సాక్షి గణపతి, విశాలాక్షి అమ్మవారు, అన్నపూర్ణాదేవి గుడి, కాలభైరవుడు గుడికి వెళ్తారు, గవ్వలమ్మ గుడికి వెళ్తారు, సారనాథ్కి వెళ్తారు, సంకటమోచన హనుమాన్ టెంపుల్కి వెళ్తారు, తులసి మానస్ మందిర్కి వెళ్తారు. ఇవి జనరల్గా లోకల్ సైట్ సీయింగ్స్లో వాళ్ళు చూపించేటువంటి. కానీ ఇందాక నేను ఒక శ్లోకం చెప్పాను, విశ్వేశం మాధవం డుంఢిం దండపాణించ భైరవం వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికాం. ఇందులో విశ్వేశం అంటే విశ్వనాథుడు, మాధవం అంటే బిందు మాధవుడి యొక్క దేవాలయం ఉంటుంది. పంచగంగా ఘాట్కి పైన బిందు మాధవుడి గుడి ఉంటుంది. అది చాలా విశేషమైనటువంటి క్షేత్రం. దానికి పక్కనే మన గోదావరి జిల్లా వాసి అయినటువంటి 3 సంవత్సరాల కాలం జీవించి ఉన్నటువంటి త్రిలింగ స్వామి వారి యొక్క మఠం కూడా అక్కడ దగ్గరలోనే ఉంటుంది. అది మాధవం. డుంఢిం అంటే డుండి గణపతి. దండపాణి, ఇక్కడ కాశీ క్షేత్రంలో ఎవరైనా ఉండాలి అన్నా, ఎవరినైనా బయటికి పంపించేయాలి అన్నా సంభ్రమ విభ్రమలు అనేటువంటి 2 ఆయుధాలని ధరించి, సంభ్రమము అంటే ఓహో వీడికి కాశీ క్షేత్ర వాసం ఆ యోగం పట్టింది, వాడికి ఆలోచన కలిగించి లోపలికి రప్పిస్తాడు. విభ్రమలు అంటే వీడి కాశీలో ఉండే యోగ్యత లేదు, పోయింది, తరిమేస్తాడు. దండపాణికి ఆ యొక్క ప్రాముఖ్యత, అంత గొప్ప శక్తి ఉన్నది. ఆయన ఒక యక్షుడి కుమారుడు, పరమశివుడు ఇచ్చినటువంటి వరం అటువంటిది ఆయనకి.
దండపాణించ భైరవం. భైరవం అనేసరికి కాలభైరవుడు గుడికి వెళతారు, కానీ అక్కడ మనకి రురుశ్చండో అసితాంగశ్చ కపాలీ క్రోధనస్తదా ఉన్మత్త భైరవస్తద్వత్ క్రమాత్ సంహార భీషణం అని అష్టభైరవుల యొక్క దేవాలయాలు ఉన్నాయి. అష్టభైరవుల్లో ఉన్మత్త భైరవుని దేవాలయం మన తెలుగు వాళ్లే కట్టారు, అంటే తెలుగు ఆయన పేరే ఉంటుంది అక్కడ. అలా అష్టభైరవుల్ని చూడగలగడం. ఓకే. వందే కాశీం గుహాం గంగాం. కాశీ క్షేత్రము అంటే జ్యోతి, కాశీ అనగా జ్యోతి, ఒక వెలుగు. ఓకే. గుహాం అంటే ఏంటి అంటే జైగీషవ్య మహాముని అనేటువంటి ఒక మహాముని ఉంటారు. ఆ జైగీషవ్య మహాముని ఒకానొక సందర్భంలో శివుడు కాశీని వదిలిపెట్టి వెళ్ళిపోతే తిరిగి ఆయన కాశీకి వచ్చేంత వరకు ఒక గుహలో కూర్చుని తపస్సు చేస్తాడు. ఇప్పుడు మహానుభావుడు ఆయన సామవేదం షణ్ముఖ శర్మ గారు శివరహస్యం అనే ఒక పుస్తకాన్ని రాశారు. దాంట్లో జైగీషవ్య మహర్షి యొక్క ప్రస్తావన తీసుకొస్తారు. జైగీషవ్య మహాముని చాలా గొప్పవాడు, శివుడికి అత్యంత ప్రీతి కలిగించేటువంటి పనులు చేసేటువంటి వాడు, పరమశివ భక్తుడు, పరమశివుడికి ఇష్టమైనటువంటి వాడు. ఆ గుహలో తపస్సు చేస్తాడు. అక్కడే ఆ గుహని దర్శించాలి అన్నాడు. ఆ గుహ దగ్గరే గంగ ఉంటుంది. మామూలు గంగ వేరు, ఈ గుహ దగ్గర ఉండేటువంటి గంగ వేరు. గుహాం గంగాం అన్నారు. అలాగే భవానీం, కాశీ క్షేత్రంలోనే అన్నపూర్ణాదేవి గుడి దాటి అన్నపూర్ణాదేవి గుడిలోనే కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత భవానీమాత యొక్క విగ్రహం ఉంటుంది. భవానీం అంటే అన్నపూర్ణాదేవి గుడిలో ఉండేటువంటి ఆవిడ. అది చాలా మందికి తెలియదు, వెళ్ళి చూసి వచ్చేస్తారు. అలాగే ఈ అన్నపూర్ణాదేవి దేవాలయంలోనే ఒక పక్కన ఒక లింగం ఉంటుంది. ఆ లింగం పైన శ్రీచక్రం ప్రతిష్ఠితమై ఉంటుంది. ఆ లింగాన్ని కూడా ఎవరు ప్రతిష్ఠ చేశారు? బహుశా భాస్కరాచార్యుల వారు ఎవరో ప్రతిష్ఠ చేసినటువంటి లింగం. ఆ లింగం కూడా చాలా విశేషమైంది. మనం ఇవన్నీ చూడలేం, వెళ్ళిపోతాం, వచ్చేస్తాం. నేను వెళ్ళాను, అలా వెళ్ళామా, దర్శనం చేసుకున్నామా, పిండ ప్రదానం ఏదో చేసామా, వచ్చేసామా. అలాగే చివరాకరణ మణికర్ణికాం. మణికర్ణికాం అంటే ఘాట్లో స్నానం చేసేటువంటిది ఒకటి. దీని లోపల మణికర్ణికేశ్వరుని యొక్క దేవాలయం ఉంటుంది. అక్కడే చక్రతీర్థం ఉంటుంది. ఆయన ఎలా ఉంటుంది అంటే మామూలుగా ఇలాగే వెళ్తాం గుడికి, కానీ 4 అంతస్తుల లోతులో ఉంటాడు ఆయన. ఇవి బేసిక్ గా కాశీలో చూడవలసినవి. వాళ్ళు ఇందులోనే చాలా మంది చాలా చూడరు అసలు. ఇంకా ద్వాదశాదిత్యుల దేవాలయం, మామూలుగా శివుడికి పానపట్టం అని ఉంటుంది, అది ఉత్తరం వైపే ఉంటుంది ఎప్పుడు కూడా. కానీ లోలార్కుడు అనేటువంటి ఒక దేవాలయం, లోలార్క కుండం అని ఉంటుంది. అక్కడ ఏం చేస్తారు, సంతానం లేనటువంటి వారు వెళ్ళి అక్కడ స్నానం చేసి కొంత చేయవలసినటువంటి ప్రక్రియలు ఉంటాయి. ఆ లోకల్ గా పెద్ద ఉత్సవం చేసుకుంటారు. సంతానం లేనటువంటి వారు ఇక్కడ చేసి స్నానం చేసి ఆ బట్టలన్నీ అక్కడ వదిలేసి మళ్ళీ పైకి వచ్చిన తర్వాత వాళ్ళకి సంతానం కలుగుతుంది. అప్పుడు ఈ సంతానాన్ని తీసుకెళ్లి మళ్ళా లోలార్క కుండం దగ్గర కొన్ని విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసుకుంటారు. ఈ లోలార్కుడు అంటే సూర్యుడు ఒకానొక సందర్భంలో కాశీ క్షేత్రంలోకి వచ్చి ఆయన మనసు లౌల్యమైనటువంటి ప్రాంతము. ఇక్కడ పానపట్టం తూర్పుకు ఉంటుంది. అంటే అన్ని పానపట్టాలు ఉత్తరానికి ఉంటాయి, ఇక్కడ శివుని యొక్క పానపట్టం తూర్పుకు ఉంటుంది.